తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 7 జిల్లాలకు రెడ్ జారీ చేసింది వాతావరణ శాఖ. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నట్టు చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఏపీలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ముఖ్యంగా 7 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. ఒక్కసారి మనం రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు పరిశీలిస్తే కూడా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగానే రెడ్ అలర్ట్ ఇంటో కూడా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత వర్షాకాల సీజన్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేయలేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఆగస్టు చివరి రోజు రెడ్ అలర్ట్ జారీ చేయడం సంబంధించి కూడా ఈ జిల్లాలలో 30 సెంటీమీటర్ల పైగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండతో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. మరొక 2 నుంచి 3 రోజుల పాటు కూడా చాలా జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల కూడా అత్యంత భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు భారత వాతావరణ శాఖ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అటు ముఖ్యంగా ఏపీలో చాలా జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా 7 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేయడం మనం తొలిసారిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి, అంటే కిరణ్, తెలంగాణకి రెడ్ అలర్ట్ ని ప్రకటించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఎటువంటి చర్యలు ముందు జాగ్రత్తగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్తో పాటు చాలా జిల్లాలలో గతంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కానీ అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు కూడా కేవలం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలకు సంబంధించి కూడా స్థానిక యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉంటుంది. వాగులు, నదులు పొంగే పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ స్థానిక అధికారులు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి 7 జిల్లాలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా 7 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. రెడ్ అలర్ట్ సమస్య సాధారణంగానే ఎల్లో అలర్ట్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది. ఆరెంజ్ అలర్ట్లో 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రెడ్ అలర్ట్ అంటే 30 సెంటీమీటర్లకు పైగా అత్యంత అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నదులు, వాగులు, వంకలు పొంగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏకదాటిగా వర్షం పడే సిచ్యువేషన్ కూడా చాలా జిల్లాలో ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రెడ్ అలర్ట్ ప్రభావంతో ఎక్కడైతే ఎక్కువగా ప్రభావం చూపుతాయి, ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా జిల్లాలకే రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ఇక ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా గోదావరి కొంత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరినీ అప్రమత్తంగా ఉంచే విధంగా ఏర్పాటు చేయాలి. ఆ లోతట్టు పరిసర ప్రాంతంలో కూడా మరి పునరావాస కేంద్రాలు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా ఉదయం నుంచి మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. ఝాన్సీ రాణి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.